మామ్ మంచి బేబీ రిలేటెడ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి బేబీస్ని ఎస్పెషల్లీ న్యూ బార్న్ని ఏసీలో పడుకోబెట్టచ్చా లేదా, ఒకవేళ పడుకోబెడితే జలుబు చేయకుండా ఇంకా మోరోవర్ చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి కదా, అవి ఏం తీసుకోవాలి అవన్నీ క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఫస్ట్లీ ఏసీలో పడుకోబెట్టచ్చో లేదో తెలుసుకుందామండి. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, మా బాబు రోహన్ లాస్ట్ ఇయర్ ఇదే సమ్మర్ సీజన్లో పుట్టాడు. సో అప్పుడు యాజ్ ఏ న్యూ మామ్ నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుండే, ఏసీలో పడుకోబెట్టాలా వద్దా, ఒకవేళ పడుకోబెడితే జలుబు ఏమన్నా చేస్తుందా, అసలు మంచిదేనా, ఇలా చాలా డౌట్స్ ఉంటుండే. సో నేను మా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇంకా చాలా మందిని కనుక్కొని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకున్నాను. అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో దాట్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్లీ మన బేబీస్ గ్రోత్కి మంచి నిద్రపోవడానికి వాళ్ళకి మెయిన్గా కావాల్సింది మంచి ఎయిర్ అండ్ వెంటిలేషన్ ఉన్న రూమ్ అండి. బాగా తేమగా ఉంటే ఆర్ వేడిగా ఉంటే వాళ్ళకి మంచిది కాదనమాట బేబీస్కి. ఎందుకంటే మన పెద్దవాళ్ళలాగా బేబీస్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది పక్కనున్న ఎన్విరాన్మెంట్ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోలేరు అనమాట. సో మనం ప్రాపర్ టెంపరేచర్ ఉన్న రూమ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడున్న సమ్మర్ సీజన్లో ఫుల్గా టెంపరేచర్ ఉందండి, 40+ ఉంది, బాగా వేడిగా ఉంటుంది, గాల్లో తేమ అనేది బాగా ఎక్కువైపోయింది. సో ఏసీలో పడుకోబెట్టడంలో ఎటువంటి తప్పు లేదండి. ఏసీలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన బేబీస్కి కావాల్సిన టెంపరేచర్ అనేది మనం సెట్ చేసి వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయొచ్చు అనమాట. మన బేబీస్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళ బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోతే షుగర్ లెవెల్స్ అనేవి పడిపోతాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సడన్ ఇన్ఫాంట్ డెత్స్ కూడా అవుతాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఏసీలో పడుకోబెట్టే ముందు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. అవన్నీ ఏంటో ముందు మనం తెలుసుకున్నాము. ఫస్ట్లీ ప్రాపర్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలండి. న్యూ బార్న్ బేబీస్కి 26 degrees ఉండాలి, బేబీస్కి వచ్చేసరికి 23 to 27 degrees పెట్టుకోవాలండి. అసలు న్యూబార్న్ బేబీస్ని పడుకోబెట్టచ్చా అక్క అని మీరు అడగచ్చు. న్యూబార్న్ బేబీస్కి కూడా వాళ్ళ బాడీ టెంపరేచర్కి తగ్గట్టు మనం టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఏం కాదండి, బేబీస్ని చిన్న పిల్లల్ని కూడా పడుకోబెట్టచ్చు. మీకు అంతగా డౌట్ ఉంటే ఎన్ఐసియులో ప్రీమెచ్యూర్ బేబీస్ని ప్లస్ ఎవరికైతే జాండీస్ వస్తుందో ఆ బేబీస్ని పెడతారు కదా, ఆ ఎన్ఐసియులో కూడా ఏసీస్ అనేవి ఉంటాయి కదా, డాక్టర్స్ ప్రాపర్ టెంపరేచర్ పెట్టి ఏసీలోనే ఉంచుతున్నారు కదా చిన్న పిల్లల్ని కూడా. సో మనం కూడా అలా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ బేబీస్ని పడుకోబెట్టచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన టెంపరేచర్ ఏదైతే ఉందో న్యూ బార్న్కి 26, బేబీస్కి 23 to 27, ఇవి పెట్టాక కూడా మీ బేబీని మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. మీరు పెట్టిన టెంపరేచర్ అనేది వాళ్ళకి ఏమన్నా బాగా చలిగా ఉందా లేదా బాగా స్వెట్టింగ్ వస్తుందా. ఒకవేళ చలిగా ఉందనుకోండి ఎలా ఉంటుంది, కాళ్ళు అనేవి చల్లగా అవుతుంటాయి, అరికాళ్ళు అరిచేతులు. అప్పుడు మీరు ఏం చేయాలి, టెంపరేచర్ కొంచెం వార్మ్ అయ్యేలాగా మార్చుకోవాలి. మీరు మార్చాక కూడా ఇంకా అలాగే చలి పెడుతుంది అనుకోండి, ఒక బెడ్షీట్ కప్పండి, వాళ్ళకి ప్రాపర్ వార్మ్ ఉండేలాగా మెయింటైన్ చేయండి. అదే బాగా ఎక్సెసివ్ స్వెట్టింగ్ అవుతుంది అనుకోండి, కొంచెం టెంపరేచర్ అనేది కూల్ డౌన్ అయ్యేలాగా మీ ఏసీ టెంపరేచర్ని సెట్ చేసుకోండి. ఇంకా స్వెట్టింగ్ వస్తుంది ఒకవేళ టెంపరేచర్ మార్చాక కూడా అంటే వాళ్ళ మీద కప్పిన బెడ్షీట్స్ అలా ఉంటాయి కదా, అవి తీసేయండి. దీంతో పాటు బేబీస్కి ప్రాపర్ క్లాతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏసీలో పడుకోబెట్టేటప్పుడు వాళ్ళకి దానికి తగ్గట్టుగా చిన్నపిల్లలైతే కాళ్ళకి సాక్స్, చేతులకి గ్లౌజ్, హెడ్కి క్యాప్ అలా పెడుతూ, పెద్ద పిల్లలైతే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ క్లాతింగ్, మంచి క్లాతింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. తర్వాత ఏ ఏసీలో అయితే మనం పడుకోబెడతామో ఆ ఏసీని కంపల్సరీ సర్వీసింగ్ అనేది చేయించాలండి. ఏసీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, వాటికి డస్ట్ పడుతూ ఉంటుందన్నమాట. సో మనం ఎప్పటికప్పుడు వాటిని సర్వీసింగ్ అనేది చేయించాలన్నమాట. సో ప్రాపర్ సర్వీసింగ్ అనేది చాలా మ్యాండేటరీ. దీంతోపాటు అదే రూమ్లో ఉన్న ఫ్యాన్ మీద డస్ట్ ఉంటాయి, ఆ రెక్కలు ఉంటాయి కదా, దాని మీద ఉన్న డస్ట్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఎందుకంటే ఆ ఫ్యాన్ తిరిగినప్పుడు ఆ డస్ట్ అంతా వెళ్ళి మళ్ళీ ఏసీ ఫిల్టర్స్కి పడుతుంది అనమాట. సో ఫ్యాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటు ఆ రూమ్ అంతా కూడా క్లీన్గా డస్ట్ లేకుండా మెయింటైన్ చేయాలన్నమాట.
తర్వాత ఇంకా ఏం చేయాలంటే ఏసీ రూమ్లో ఫ్యాన్ స్పీడ్ అనేది మినిమం 2 or 3 పెడితే సరిపోతుందండి. మరి ఫ్యాన్ కూడా బంద్ చేయొద్దు, ఎందుకంటే ఏసీ ఉన్న రూమ్లో తేమ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫ్యాన్ కూడా ఉంటే ఆ హ్యూమిడిటీ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో మరీ స్పీడ్ పెట్టకుండా ఒక 2 or 3 పెట్టండి. దీంతో పాటు ఏం చేయాలంటే మరీ ఏసీ రూమ్లో మరీ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, CO2 లెవెల్స్ అనేవి పెరుగుతాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్. సో బేబీకి అంత మంచిది కాదనమాట. సో బేబీ పడుకునే రూమ్లో నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది లిమిట్ చేయడానికి కూడా ట్రై చేయండి. తప్పదండి, మన పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు కదా. సో కొంచెం ట్రై చేయండి, తక్కువ మంది పడుకోవడానికి ట్రై చేయండి. దీంతో పాటు ఇంకా ఏం చేయొచ్చు అంటే స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏసీలో పడుకోబెట్టినప్పుడు పిల్లల స్కిన్ అనేది డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మంచి మాయిశ్చరైజర్ అనేది ఎప్పటికప్పుడు అప్లై చేస్తూ ఉండాలి, డ్రై కానివ్వకుండా చూసుకోవాలన్నమాట. ఇలా మంచి కేర్ అనేది తీసుకోవాలి. ఇంకా దీంతో పాటు ఏం చేయాలి అంటే ఏసీ రూమ్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, నైట్ పడుకునే వరకు పొద్దాకలా ఉంచొద్దండి. ఎప్పుడైతే బాగా ఎండగా ఉంటుందో, టెంపరేచర్ హైగా ఉంటుందో అప్పుడు పడుకోబెట్టండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏమో కొంచెం ఫ్రెష్ ఎయిర్, చల్లటి గాలి ఉంటుంది కదా, బయట కొంచెం చల్లగా ఉంటుంది కదా, బయట పడుకోబెట్టండి పిల్లల్ని. ఈ టైంలో ఏం చేస్తారంటే ఏసీ రూమ్లో విండోస్ అన్నీ ఓపెన్ చేసేయండి, కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసేయండి, చేసి బయట గాలిని లోపలికి రానివ్వండి. సో దట్ ఆటోమేటిక్గా మన గది అనేది కూల్ డౌన్ అవుతుంది. ఎందుకంటే అలా ఓపెన్ చేయకపోతే ఉన్న ఎయిరే లోపల ఉంటూ ఉంటుంది, బేబీస్కి అంత మంచిది కాదనమాట. సో వాళ్ళు బయట ఉన్నప్పుడు విండోస్ ఓపెన్ చేసి కూల్ డౌన్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎప్పుడైనా ఏసీలో చాలా మోడ్స్ ఉంటాయండి, ఫ్యాన్ అనేసి, పవర్ చిల్ అనేసి ఇలా ఉంటాయన్నమాట. సో ఏసీ ఫ్యాన్ స్పీడ్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయండి. మరీ చల్లగా అవ్వద్దు పిల్లలు, మరీ వేడిగా అవ్వద్దు అనమాట. ఇంకా పవర్ చిల్ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే వెంటనే రూమ్ అనేది కూల్ అయిపోతుంది అనమాట. అది బేబీస్కి అంత మంచిది కాదు, ఎందుకంటే వాళ్ళ బాడీ టెంపరేచర్ ఒకటి ఉంటుంది అనమాట. మీరు వెంటనే పవర్ చిల్ అనగానే సడన్గా డ్రాస్టిక్గా టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా పెట్టద్దు, నార్మల్గా చిల్ మోడ్ పెట్టుకొని సరిపోతుంది, స్లోగా కూల్ అవుతుంది. సో దట్ బేబీస్ కూడా స్లోగా ఆ కూల్ టెంపరేచర్కి అడాప్ట్ అవుతారనమాట. ఇంకా దీంతో పాటు మనం అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళి బేబీస్ని లైక్ ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళడము, ఇంకేదో ఉంటాయి కదా, అలా బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు, అంటే ఎండకి వెళ్ళేసి వచ్చినప్పుడు డైరెక్ట్ ఏసీ రూమ్లో రాకండి. ఫస్ట్ మన బయట హాల్లో అలా ఏసీ లేని రూమ్లో రూమ్ టెంపరేచర్కి వాళ్ళ బాడీ అనేది అడ్జస్ట్ కానివ్వండి. ఈలోపు ఏసీ వేసి ఆ ఏసీ రూమ్ని కొంచెం చల్లగా అవ్వనివ్వండి. దాని తర్వాత బేబీస్ని ఏసీ రూమ్లోకి తీసుకురండి. డైరెక్ట్ ఎండ నుంచి వచ్చిన తర్వాత కూడా ఏసీ రూమ్లోకి తీసుకురావద్దు, సడన్ డ్రాస్టిక్ టెంపరేచర్ చేంజ్ అనేది ఉంటుందన్నమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే మా బేబీస్కి బాగా చల్లేస్తుందేమో అని బాగా వేడిగా అయ్యేలాగా టెంపరేచర్ పెడతారండి. అప్పుడు బాగా స్వెట్ వస్తూ ఉంటుంది. ఇంకా మనం ఏసీలో పడుకోబెట్టడం కూడా వేస్టే కదా. సో 23 to 27 మెయింటైన్ చేయండి, ఏం కాదు, వాళ్ళకి ఏం చలి పుట్టదు. బేబీస్కి జలుబు రాకుండా ఏం చేయాలంటే ఏసీ నుంచి వచ్చే ఎయిర్ ఉంటుంది కదండి, డైరెక్ట్ ఎయిర్కి బేబీస్ని పడుకోబెట్టద్దు, ఎందుకంటే ఆ చల్లటి ఎయిర్ ఇన్హేల్ చేయడం వల్ల జలుబు వస్తుంది, అంత మంచిది కాదనమాట. సో ఇంకా అదే కాదు, కూలర్ అయినా సరే, ఫ్యాన్ అయినా సరే డైరెక్ట్ ఎయిర్ వాళ్ళ మీద పడేలాగా పడుకోబెట్టద్దు, సఫికేషన్ అవ్వచ్చు, లేదా ఎక్కువ గాలి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి జలుబు అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, అంత మంచిది కాదనమాట. ఒకవేళ మా ఇంట్లో ఏసీ లేదక్క అంటే కూలర్ ఉంటుంది కదండి, కూలర్ ద్వారా కూడా రూమ్ని చల్లగా అయ్యేలాగా పడుకోబెట్టుకోవచ్చు. అదే ఇంకా కూలర్ కూడా లేదు అనుకోండి, ఫ్యాన్ ఉంటుంది కదా, ఫ్యానే ప్రాపర్ ఫ్యాన్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ మీ ఇంట్లో ఎక్కువ ఎండ తగలని రూమ్ ఉంటుంది కదా, కొంచెం చల్లగా ఉండే రూమ్, అక్కడ పడుకోబెట్టడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ మీ బేబీస్ని ఏసీలో పడుకోబెట్టచ్చండి, నో ప్రాబ్లం. ఒకప్పుడు అంటే ఎండలు ఇంతగా లేవండి, తేమ కూడా మన ఎయిర్లో ఇంతగానం లేదనమాట. సో వాళ్ళు ఏసీలో పడుకోబెట్టకపోయినా సరిపోయింది. కానీ ఇప్పుడు హై టెంపరేచర్స్ ఉన్నాయి, బాగా హ్యూమిడ్ ఉందన్నమాట. సో బేబీస్ సఫర్ అవుతారు. ఏసీ ఉన్న వాళ్ళైతే ఏసీలో పడుకోబెట్టుకోండి, ఆర్ కూలర్తో కూడా బేబీని కూల్గా ఉంచడానికి మెయింటైన్ చేయండి. హోప్ దిస్ ఇస్ ఏ యూస్ఫుల్ వీడియో అండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.